నమస్కారం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు బడ్జెట్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం OnePlus నాట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఏదైతే OnePlus ఈ రోజు ఈవినింగ్ కి OnePlus నాట్ లాంచ్ అవుతుంది. ఫ్రెండ్స్, కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మనకి OnePlus నాట్ గురించి చాలా హైప్స్ అయితే జరుగుతున్నాయి. రీసెంట్ గా చాలా నేమ్స్ అయితే బయటకు వచ్చాయి, అఫీషియల్ గా కొన్ని స్పెక్స్ అయితే బయటకు వచ్చాయి. ఈ వీడియోలో మనం ఈ హైప్స్ గురించి ఏంటో మాట్లాడుకుందాం. OnePlus నాట్ గురించి నా థాట్స్, నా ఒపీనియన్స్ ఏంటో చెప్పేసి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ నా ఒపీనియన్స్ చెప్పిన తర్వాత ఫోన్ స్పెక్స్ అయితే డిస్కస్ చేద్దాం. తర్వాత వీడియో ఎండింగ్లో మనం ఈ ఫోన్ ఎంత ప్రైస్ రేంజ్ పెడితే తీసుకోవచ్చా లేదా, లేకపోతే దీనికి కాంపిటీటర్స్ ఎవరున్నారో వీడియో లాస్ట్లో చివరి వరకు చూడండి, లాస్ట్లో చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఫోన్ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ డిస్ప్లే వచ్చేసి మనకి OnePlus మనకి బడ్జెట్ లో 6.5 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే విత్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో తీసుకొస్తుంది. ఫ్రెండ్స్, మనం ఇది ఫుల్ హెచ్డి ప్లస్ లేకపోతే క్వాడ్ హెచ్డి మనకి ఫుల్ గా రిఫరెన్స్ అయితే లేదు, మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే అఫీషియల్ గా రాలేదు. కానీ మనకి 6.5 ఇంచ్ AMOLED డిస్ప్లే, సూపర్ AMOLED డిస్ప్లేతో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ప్లస్ 180 టచ్ శాంప్లింగ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇదైతే ప్రస్తుతానికి డిస్ప్లే గురించి ఉన్న న్యూస్. అయితే మనం నెక్స్ట్ సిపియూ గురించి మాట్లాడుకుంటే, ఏదైతే ఫోన్ కి కావాల్సిన మంచి సిపియూ అయితే ఇచ్చారు. దీంట్లో మనకి ఫస్ట్ సిపియూ వచ్చేసి 765G సిపియూతో వస్తుంది ఫోన్. ఇది మనకి 765G అయితే మనకి 7 నానోమీటర్ మీద బిల్డ్ అయిన 64-బిట్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రొసెసర్ అనమాట. మనకి 7 నానోమీటర్ అంటే చాలా బ్యాటరీ ఎఫిషియెంట్ ప్రొసెసర్. ఇది మనకి సైజ్ తగ్గే కొద్ది మనకి బ్యాటరీ ఇది తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. తర్వాత హీట్ అనే అవ్వదు ఫ్రెండ్స్, నాకు తెలిసి మాక్సిమం. రీసెంట్ గా 8 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రొసెసర్ స్నాప్డ్రాగన్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాం కాబట్టి. ఫ్రెండ్స్, మనం జీపీ గురించి మాట్లాడుకుంటే మనకి Adreno 620GB వస్తుంది ఫ్రెండ్స్. 765Gకి జీపీ వచ్చేసి Adreno 620 అనమాట. ఫ్రెండ్స్, మనకి కోర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 470 గోల్డ్ క్రియో కోర్స్ వస్తుంది. మనకి సిపి వచ్చేసి ఆక్టా కోర్ సిపి అనమాట. ఫస్ట్ 2 కోర్స్ వచ్చేసి పవర్ఫుల్ కోర్స్ 2.3 GHz స్పీడ్ లో రన్ అవుతాయి. తర్వాత 6 కోర్స్ వచ్చేసి 470 సిల్వర్ కోర్స్ అనమాట. ఇవి 1.8 క్లాక్ స్పీడ్ లో ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ సిపిలో ఎక్కువ హైప్ వచ్చేసి ఈ సిపిలో మనకి ఇందులో 5G మోడమ్ ఉంది. అంటే ఇందులో మనకి 5G సపోర్ట్ అయితే ఉంటుంది. మనకి అఫీషియల్ గా ఈ మధ్యనే జియో కూడా ఒక 5G డివైసెస్ ని, తర్వాత 5G సర్వీసెస్ అయితే ఇండియాలో లాంచ్ చేస్తున్నట్టు చెప్తుంది. కాకపోతే టైం అయితే పడుతుంది, కానీ మనకి ఇండియాలో అయితే 5G త్వరలోనే రాబోతుందని తెలుస్తుంది మనకి. ఫ్రెండ్స్, మనకి కెమెరా డిపార్ట్మెంట్కి వచ్చేసి మనకి 48 మెగాపిక్సెల్ కన్ఫర్మ్ చేశారు. నేను నిన్నటి వరకు అయితే 64 మెగాపిక్సెల్ అయితే ఇస్తారని చెప్పేసి అనుకున్నాను. ఇంకా అఫీషియల్ గా అయితే తెలియదు మనకి 64 మెగాపిక్సెల్ ఇస్తారా 48 మెగాపిక్సెల్ ఇస్తారా అని చెప్పేసి. మనం కెమెరా గురించి చూసుకుంటే మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా లేకపోతే 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. అపర్చర్ మాత్రం ఫిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్, f1.75 తో వస్తుంది. మనకి నైట్ షాట్స్ కానీ తర్వాత గూగుల్ నైట్ షాట్ కానీ వీటితో చాలా బాగా వస్తాయని చెప్పుకోవచ్చు నైట్ లో. మనకి ఇది క్వాడ్ కెమెరా సిస్టమ్ తో వస్తుంది కాబట్టి నెక్స్ట్ కెమెరాస్ మనకి వచ్చేసి ఏమో ఉంటాయంటే మనకి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. తర్వాత 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటాయి అనమాట. ఇది కూడా వీటికి అపర్చర్ వచ్చేసి మనం పెద్ద పట్టించుకోకలేదు. f2.2 నుంచి 2.4 వరకు ఉండొచ్చు. ఫ్రెండ్స్, మనకి మెయిన్ సెల్ఫీ కెమెరాస్ వచ్చేసి డ్యూయల్ పంచ్ హోల్ సిస్టమ్ తో వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకి మెయిన్ సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్ f2.0 తో వస్తుంది ఫ్రెండ్స్ మనకి. తర్వాత 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది ఫ్రెండ్స్. ఇది మనకి మెయిన్ వ్లాగర్స్ కానీ యూట్యూబర్స్ కానీ మంచి ఫోన్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మనకి ఫ్రంట్ కెమెరాలో అల్ట్రా వైడ్ కెమెరా ఉంటే కనుక మనకి. ఫ్రెండ్స్, మనకి స్టార్టింగ్ లో డిస్ప్లే గురించి మాట్లాడుకున్నాం కదా. మనం డిస్ప్లేలో ఇది డిస్ప్లే వచ్చేసి మనకి ఇందులోనే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి సూపర్ AMOLED డిస్ప్లేలోనే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అది ఇవ్వడం జరుగుతుంది. మనకి ఐపీఎస్ ఎల్సీడీలో అయితే మనకి పిక్సెల్స్ అన్ని యాక్టివ్గా ఉంటాయి కాబట్టి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అది ఇవ్వడానికి కుదరదు. ఒకవేళ ఇచ్చినా సరే అవ్వదు మ్యాక్సిమం. ఒకవేళ ఇచ్చినా సరే మనకి బ్యాటరీ అది ఎక్కువ డ్రైన్ అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ మనకి మెయిన్ ఇంకోటి మర్చిపోయాను,
30 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అంటే డాష్ ఛార్జర్. మీకు ఆల్రెడీ వన్ ప్లస్ చూసే వాళ్ళకి అర్థమై ఉంటుంది. 30 వాట్స్ డాష్ ఛార్జర్ ఇస్తారు వీళ్ళు. ఫ్రెండ్స్ మనకి బ్యాటరీ గురించి వచ్చేసి బ్యాటరీ మనకి 4150 mAh బ్యాటరీ ఇస్తున్నారు. దానికి తోడు 30 వాట్స్ డాష్ ఛార్జర్ మనకి బండిల్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ ద బాక్స్. మనకి Android 10 మీద రన్ అవుతుంది, ఆక్సిజన్ OS మీద రన్ అవుతుంది ఫోన్ అయితే మనకి. ఇంకా స్టోరేజ్ విషయానికి వచ్చేస్తే మనకి వీళ్ళు 8GB ర్యామ్ నుంచి 12GB ర్యామ్ వరకు వేరియంట్స్ అయితే ఉంటున్నాయి. మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి 8GB ర్యామ్ టు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇస్తారు. తర్వాత 12GB ర్యామ్ టు 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అయితే మనకి $500 లోపే ఉంటుందని చెప్పేసి ప్రైస్ రేంజ్ చెప్తున్నారు. ఒకవేళ ఈ ప్రైస్ రేంజ్ తీసుకుని వస్తే కనుక $500 లోపు మనకి మంచి ఫోన్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ మనకి OnePlus Nord తో కలిపి వీళ్ళు OnePlus ఇయర్ బడ్స్ కూడా లాంచ్ చేస్తున్నారు. వీటికి ఫీచర్స్ వచ్చేసి మనకి 10 minutes ఛార్జింగ్ పెడితే 10 hours వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్తున్నారు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా యాడ్ చేశారు ఫ్రెండ్స్ ఇందులో. ఫ్రెండ్స్ మనకి ఫోన్లో ఒక బ్యాక్ డ్రాప్ అయితే అనిపిస్తుంది నాకు. అంటే బ్యాక్ డ్రాప్ అనేం కాదు, మన బడ్జెట్లో వైర్లెస్ ఛార్జింగ్ అనేది ఫోన్స్కి ఇప్పుడు చూస్తున్నాం మనం. ఒకవేళ OnePlus కానీ నార్డ్ ఫోన్కి వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తుంటే మనకి ఆ ప్రైస్ లైన్లో ఇంకా బడ్జెట్ ఫ్లాగ్షిప్ అని చెప్పుకోవచ్చు మనం, ఒకవేళ ఇచ్చుంటే కనుక. అన్ఫార్చునేట్లీ వీళ్ళు మనకి వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఇవ్వలేదు OnePlus Nordలో. ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా నా రా థాట్స్ వచ్చేసి మనకి ఈ ఫోన్ అనేది మనకి నాకు స్టార్టింగ్ 18,000 నుంచి 22,000 వరకు ప్రైస్ రేంజ్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అనుకుంటున్నాను. నా థాట్స్ వచ్చేసి అఫీషియల్గా ఇంకా రాలేదు మనకి. ఒకవేళ దీనికన్నా ఎక్కువ $500 లోపు అంటే వీళ్ళు 25,000 స్టార్టింగ్ నుంచి పెట్టినా సరే కొంచెం కష్టమనే కాదు. OnePlus అందరికి బిల్డ్ క్వాలిటీ అందరికీ తెలుస్తుంది కాబట్టి చాలా మందికి OnePlus చాలా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. క్లిక్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ 25,000 నుంచి పెడితే. ఒకవేళ అగ్రెసివ్గా పెడితే నాకు తెలిసి 18,000 నుంచి అగ్రెసివ్గా పెట్టచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. మ్యాక్సిమం బెటర్ 18,000 నుంచి, లేకపోతే 22,000 నుంచి స్టార్టింగ్లో పెట్టచ్చు. ఇంకా వీటికి ఏమైనా కాంపిటేటివ్స్ ఉన్నారా అని చెప్పుకోవాలనుకుంటే మనం మోటో జీ లైనప్ కొత్తగా వస్తుంది. మోటో జీ మనం చాలా నెలగా మనం మోటో జీ నుంచి లైనప్ సిరీస్ అయితే వినలేదు. ఇప్పుడైతే మోటోరోలా వాటి మీద వర్క్ చేస్తుంది అనమాట. మోటో జీ 5G+ అని చెప్పేసి మోటో జీ 5G+ అని అనుకుంటున్నాను. ఇది కూడా 765G CPU-తోనే వస్తుంది. ఇది ఆల్రెడీ బ్రెజిల్లో అనుకుంటా లాంచ్ చేశారు. ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి దగ్గరలో ఉంది, $500 దగ్గరలో ఉంది. అక్కడ ప్రైస్ వేరు పెడతారు, ఇక్కడ ప్రైస్ వేరు పెడతారు ఇండియాలో, మనకు అందరికీ తెలిసిందే. ఏమైనా కాంపిటేటర్స్ ఉన్నారంటే 765Gతో మనకి ఇది మోటో జీ 5G+ ఒకటే. మనకి వివో X50 Pro ఉంది కానీ అది మనకి 40,000 దగ్గరలో ఉంది, 40,000+ కూడా ఉంది ఇంకా. కాకపోతే అది మనకి కాంపిటీషన్ అయితే అవ్వదు మనకి చూసుకుంటే. 40,000 అంటే మనకి ఆ ప్రైస్ రేంజ్లో 45,000 మనకి ఇంకా బెటర్గా చూసుకుంటే iPhone 10 అనేది వస్తుంది. సో నా థాట్స్ వచ్చేసి వీళ్ళు నాకు తెలిసి 20,000, 22 ఆ రేంజ్లో పెడితే మాత్రం ఫోన్ అయితే ఖచ్చితంగా క్లిక్ అవుతుంది ఫ్రెండ్స్. నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. స్పెక్స్ అఫీషియల్గా వీళ్ళు డిస్ప్లే గురించి ఫుల్ HD ఇస్తారా లేకపోతే క్వాడ్ HD ఇస్తారా అని చెప్పేసి. క్వాడ్ HD అయితే నాకు తెలిసి ఖచ్చితంగా క్వాడ్ HD అయితే ఎవరు ఫుల్ HD+ ఇస్తారు. మీకు అందరికీ మీరు ఎప్పుడైనా OnePlus డివైస్ చూస్తుంటే తెలుస్తుంది మీకు. OnePlus డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇవి నా థాట్స్ అయితే. నేను కూడా ఈరోజు 7:30 లోగా ఫోన్ అయితే లాంచ్ చేస్తారు వాళ్ళు. ఈవెంట్ అయితే మనకుంది OnePlus AR ఫస్ట్ లాంచ్ ఈవెంట్ అనమాట. అది కొత్త పద్ధతిలో లాంచ్ చేస్తున్నారు OnePlus Nord అనేది. మనకి వీళ్ళు ముందు నుంచి టీచ్ చేశారు కాబట్టి OnePlus Nord అంటే మనకి ఫ్లిప్ చేసి వస్తే Z అని కనిపిస్తుంది. ముందు నుంచి వీళ్ళు OnePlus Z కానీ OnePlus Z Lite కానీ ఇలా టీచ్ చేస్తూ వచ్చారు. మనకి OnePlus Nord అని ఫైనల్గా కన్ఫర్మ్ అయింది. ఈరోజు మనకి ప్రైజెస్ అవి ఎంత పెడతారో, తర్వాత మనకి ఇది అమెజాన్ ఎక్స్క్లూజివ్ అనమాట. అమెజాన్లో ప్రైజెస్ అయ్యి ఎంత పెడతారో చూడాలి. అంతే ఫ్రెండ్స్, ఇవి నా ఒపీనియన్స్ అయితే. ఫోన్ అయితే చాలా బాగుంటుంది, బడ్జెట్లో తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. దిస్ ఇస్ Pankmar ఫ్రమ్ Budget Tech in Telugu. We'll meet in my next video. Thanks for watching. Take care guys.